నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. భీమ్లా నాయక్ చూశాను, సో చాలా హ్యాపీగా ఉంది. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ అదేంటి భగత్ సింగ్ సినిమా నేను ఏదో అది రాజుల సినిమా ఏమో అనుకున్నాను. కాకపోతే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందమ్మా. ఎందుకంటే ఆయన గన్ను చూపించినంత సేపు ఆ గన్ను మీదనే నేను ట్రైలర్ ఎన్నిసార్లు 100 సార్లు చూసాను. ఆ గన్ను ఎట్లా చూపించాడు, మిషన్ గన్ను. కాకపోతే ఇప్పుడు పోలీస్ గేటప్ లో మళ్ళీ మనకి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. నాకు ఫస్ట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను చాలా అభిమానిని కాబట్టి, పోలీసు వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత దీంట్లో మళ్ళీ చూపిస్తున్నారు. కాకపోతే టోటల్ గా బ్లాక్ బాస్టర్ మూవీగా అని మనం చెప్పుకోవచ్చు. నా అంచనా కలెక్షన్లు ఎంత రీచ్ అవుతుందంటే 1500 కోట్లని నా 6th సెన్స్ చెప్తుంది. ఇప్పుడే మీరు చూసారు, అభిమానులు చూస్తున్నారు. కానీ ఇక్కడే స్టేడియం దగ్గర మన పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి ఇక్కడే ఇంత అభిమానులు ఉన్నారంటే మీరు ఇంకా థియేటర్లో దేశం మొత్తము సినిమా రిలీజ్ అయితే పవన్ హవా ఎలా నడుస్తుందో ఆ పరమేశ్వరుడు జపం చేసినట్టు పవన్ పవన్ అని ఇక్కడ చాలా మంది జపం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నాడమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మూవీ తీసినా, చిన్న సినిమా తీసినా, పెద్ద సినిమా తీసినా, హిట్ అయినా హిట్ కాకున్నా కానీ ఒక్కొక్క రూపాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు? పేదవాళ్ళకి. ఏపీలో మొన్నటికి మొన్న రోడ్లు వేపించారు. అందుకని ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను పవన్ గారికి. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మాది ఆంధ్ర అండి, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. మాది పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం, అందుకే ఆయన గురించి ఇక్కడికి రావాలనిపించింది, వచ్చాము. మేము మొత్తం ముగ్గురు వచ్చామండి. ముగ్గురు రెడీ. మామూలుగా ఉండదు రచ్చ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కాల్ రేగేస్తే సాంగ్ వచ్చింది కదండి, ఇదిగో ఇది పాస్ తాడేపల్లిగూడెం అండి మాది. నా పేరు మహేష్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అసలు మామూలుగాను ఎలా ఉంటదంటే సినిమా, ఖుషి సినిమాలో ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు ఇక్కడ. అది అదే అండి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఏపీకి. సినిమాకి కాదు, సినిమాలో పవర్ స్టార్ టాప్ మాకు. అది డబల్ వెర్షన్. ఓజీ వేరు, ఇది వేరు. గబ్బర్ సింగ్ 2 హిట్, బ్లాక్ బస్టర్. మహేష్ నాయుడు. పవన్ కళ్యాణ్ చూసి చాలా రోజులైంది, ఇదే లాస్ట్ సినిమా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. వెయిటింగ్ టు సీ పవన్ కళ్యాణ్. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. వీడు మా ఫ్రెండ్, పిలిస్తేనే వస్తున్నాను నేను లాక్కొచ్చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. లాక్ కూడా వస్తే వచ్చా, నేను తీసుకొచ్చా. వీడు ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. సరే, ప్రభాస్ ఫ్యాన్ గా చెప్పండి, మూవీ ట్రైలర్ అవి చూసారు కదా, ఏం ఫీల్ అవుతున్నారు? సూపర్ బాగుంది అని చెప్పమన్నాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అయితే అనుకుంటున్నా. ఇక్కడ నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉంటాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఉస్తాద్ ఉచ్చకోత అంతే. అంటే మీరు చెప్పండి, పిల్లలతో పాటు తీసుకొచ్చారు, ఫ్యాన్స్ కాబట్టి తీసుకొచ్చాను. ఫస్ట్ పేరెంట్స్ ఫ్యాన్ అయితే ఆటోమేటిక్ గా జీన్స్ లో వస్తుంది అనమాట. ప్రెసెంట్ 4 వచ్చాము, ఇంకా పాసెస్ నెక్స్ట్ వస్తుంది. MIP నేను 10th క్లాస్ ఖుషి చూసిన కాడి నుంచి. బాగా వాళ్ళకి అందరు రావాలి, బాగా హిట్ అవ్వాలంటున్నా. పక్కా హిట్, ఎందుకు బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అంతే. దేఖలేంగే సాలా, చూసినాంలే చాలా. మా అమ్మాయి పాడేసింది. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొల్లు, వెస్ట్ గోదావరి. ఏంటి పవన్ ఫ్యాన్సా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్. చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకున్నారు మూవీ? మూవీ అయితే చూసుకోవట్లేదంటే ఇంకా గబ్బర్ సింగ్ మించి ఉంటది.
నెక్స్ట్ రేంజ్ లో ఉంటది అనమాట. ఉస్తాద్ ఊచకోత వన్ వర్డ్ లో చెప్పాలంటే అంతే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఓకే ఇప్పుడు రో- స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ చూస్తే ఏమంటారు? ఏమంటాం ఇంకా తడగొట్టి మేసం తిప్పుతాం అక్కడ. ఆయనతో ఒక్క ఫోటో దిగదాం ఉంది. మీరు తీపిస్తారా? ఈ పవన్ తడగొట్టుకుంటే మా అమ్మాయి చెప్తాం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట్. ఆంధ్ర నుంచి వచ్చారు. అమీర్పేట్ వచ్చాం. ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు ఇలా తీసుకురావాలి ఇలా రావాలి? నైట్ నుంచి ప్లాన్ చేసుకున్నాం. నైట్ నుంచి ప్లాన్ చెప్పురా. చేసుకున్నాం. చెప్పండి. నైట్ ప్లాన్ చేసుకున్నాం. నైట్ ప్లాన్ చేస్తున్నాం. నైట్ ప్లాన్ చేశారు. ఎంతమంది వచ్చారు అందరూ? 7 మెంబర్స్ వచ్చాం. ఉస్తాద్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ ఎక్సలెంట్. రిపీట్ ద గబ్బర్ సింగ్. ఓకే ఓకే సో ట్రైలర్, స్టెప్స్, లుక్స్ అన్ని బాగున్నాయి. స్పెసిఫిక్ గా చెప్పండి అయితే. మూవీ చెప్తాం. మేము జస్ట్ సినిమా తీసుకున్నాడే ప్లాన్ చేసుకుంటాం. జస్ట్ సినిమా తీసుకున్నాడే టాక్ వస్తున్నా ప్లాన్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాక్ వస్తున్నా తీసుకున్నాడు అంటే ప్లాన్ చేసుకుంటాం. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. హిట్టా సూపర్ హిట్టా? హిట్ బ్లాక్ బస్టర్. హిట్ బ్లాక్ బస్టర్. ఎలా ఉంటుంది మూవీ? ఎలా ఉంటుంది? సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంటుంది? మాటలేం మేడం ఇంకా ఓజీ ఫ్యాన్స్ ఆ మీరు? అవునవును. చెప్పండి ఎలా ఉండబోతుంది? ఏంటి? బాగుంటది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉస్తాద్ గురించి? ఏం ఉస్తాద్ ఏమో దాంట్లో డాన్స్ చేసిన పవన్ కళ్యాణ్ జాలు మాకు చాలా ఇయర్స్ తర్వాత డాన్స్ చేశారు కాబట్టి కొంచెం కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వింటేజ్ పవర్ స్టార్ చూడబోతున్నాం మనం రీసెంట్ గా ఉస్తాద్ లో. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ చూసాం. గబ్బర్ సింగ్ అన్న డబుల్ ఉండబోతుంది. జై పవర్ స్టార్. జై జై పవర్ స్టార్. రిలీజ్ కోసం వచ్చినాం, ఆడియో రిలీజ్ కోసం. అందరు సినిమా చూడండి మంచిగా. పవన్ కళ్యాణ్ సినిమా చాలా బాగుంటుంది, బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఫ్యానా? ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఎప్పుడు నా చిన్నప్పుడు అది ఏందే కళ్యాణ్ అదే తొలి ప్రేమ సినిమా అప్పటి నుంచి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఎమ్మెల్యే, అందుకే వస్తున్నాం చూసేదానికి. మా వాళ్ళు అందరూ చూస్తారు కదా, ఇప్పుడు మేము పోయి చూస్తే అందుకనేసి వస్తున్నాం. ఓకే ఎంతమంది వచ్చారు? మేము 3 మెంబర్స్ ఓకే హెయిర్ డ్రెస్సర్లు. మేము హెయిర్ డ్రెస్సర్లు ఓకే ఓకే ఈ సినిమా చేసాం మేము, అందుకే వస్తున్నాం. అచ్చా ఈ సినిమా చేసాం. ఏమో చాలా మంది ఉంటారు ఆర్టిస్టులు, వాళ్ళకి సైడ్ అంతా చేసాం. మా పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టం. మా తిరుపతిలో గెలిచాడు, అందుకే వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని వస్తాం. మా ఫ్రెండ్స్ పట్టుకొని వస్తున్నాం. నా పేరు శ్యామల. ఓకే ఓకే బాగా పోతుంది, బాగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మూవీస్ చూసారా పవన్ కళ్యాణ్? చూస్తాను. ఏ మూవీ మీకు బాగా ఇష్టం? నాకంటే సర్దార్ గబ్బర్ సింగ్, ఇట్లా ఖుషి, ఇంకా చాలా కొంచెం ఓకే సో ఆ ఎనర్జీతోనే మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం కనిపిస్తున్నారు కదా, ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు కదా, అందుకని వస్తున్నాం మళ్ళీ చూడాలనేసి. వేస్తారు, ఇద్దరు వేస్తారు బాగా. లేదు లేదు మాకు రాదులే కానీ. ఓకే ఓకే వెళ్ళిపోతాం. ఓకే 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 బాయ్ బాయ్. హాయ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే వనికొండ నుండి. అవునా, ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారండి? చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ప్రీవియస్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీకి వస్తారు ఇక్కడ, సో ఒక లంచ్ గుడ్ ఫన్ ఉంటామని ఎక్స్పెక్ట్. వెరీ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. ఓకే మీరు ఫ్యానా? చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఎంత మంచి ఫ్యాన్ చెప్పలేనంత. ఓకే ఏ మూవీ చూసారు ఫస్ట్? ఫస్ట్ నుండి ఖుషి నుండి తమ్ముడు, ఖుషి అలాంటి ఫిల్మ్స్ చాలా ఎక్కువ. మా హస్బెండ్ చాలా హై ఫ్యాన్, సో అన్ని మూవీస్ కవర్ చేసుకున్నాం. సో మొన్న ఓజీ వచ్చింది, ఓజీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ బీయింగ్ అ డెప్యూటీ సీఎం, ఆ స్టైల్, ఆ వాక్, ఆ హెయిర్ స్టైల్ సూపర్. దట్ వాజ్ మ్యూజిక్. ఇప్పుడు ఇంకా ఒక లెవెల్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. లుక్స్ లైక్ పవన్ సార్ ఇస్ బ్యాక్ ఫ్రమ్ ఖుషి టైమ్. ట్రైలర్ చూస్తుంటే ఖుషి గబ్బర్ సింగ్ రిటర్న్ వచ్చినట్టు ఉందండి. ఓకే ఓకే అసలు ఏమైనా డైలాగ్స్ కానీ సాంగ్ కానీ గుర్తున్నాయా? ఒక్కటి రీసెంట్ ఉంది తెలుగులో నాకు నచ్చినది, ఒకే ఒక వర్డ్ డాన్స్ అని. సో దట్స్ రీసెంట్ వన్ గుర్తుకుంది. ఓకే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చూసిన వెంటనే మీరు ఎలా అరుస్తారు? ఇక్కడ అరవలేనండి. ఇదివరకు ఓజీ దానికి రెయిన్ పడడం వల్ల చాలా డిసప్పాయింట్. అవునవును. సో ఇప్పుడు ఇండోర్, సో ఎలా? ఇండోర్ యాక్చువల్లీ వస్తున్నప్పుడు వస్తారా లేదా అని డ్యూయల్ మైండ్ ఉండేది, కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత కన్ఫర్మ్డ్ వస్తున్నారు అని. ఓకే ఓకే సో ఫుల్ ఎక్సైటెడ్. సూపర్ మూవీ హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్? బ్లాక్ బస్టర్ హిట్ అండి. పక్కా? యా పక్కా. థ్యాంక్ యూ.